నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో పల్లెటూరు పద్ధతిలో కట్టెల పొయ్యి మీద కమ్మని వంకాయ చారు ఎలా పెట్టుకోవాలో చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. కట్టెల పొయ్యి అంటే కట్టెలు పెట్టి మంట పెట్టాలి కదా ఫ్రెండ్స్. పెట్టేసాం. అలాగే రైస్ కూడా పెట్టినాం. రైస్ అట్లా పెట్టి ఇక మంట పెట్టాలి కింద. ఇక మంట పెడుతూ ఉంటే అది ఉడుకుతూ ఉంటుంది. చూడండి ఎట్లా మండుతుంది మంట. కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ రుచే వేరబ్బా. ఇంకా పొంగడానికి వచ్చింది అన్నం. ఇప్పుడు మూత తీసేసి కొంచెం రైస్ని అటు ఇటు కలపాలి. ఇంకా అటు ఇటు కలిపిన తర్వాత మనం ఏం చేయాలి, ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. చూసేసుకొని కొంచెం ఉడుకుడు పడగానే గంజి అంపేసుకోవాలన్నమాట. ఇట్లా గంజి అంపేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇంకా వంకాయలు తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. అన్ని వంకాయలు అట్లా నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఇక కొయ్యడం అయితే స్టార్ట్ చేయాలి. కొంచెం కొడలతోటి, ఇంకా పల్లెటూరు కదా, ఇంకా చాకులు అవేమి ఉండవు, కొడలతోటి కోసుకోవాలి వంకాయల్ని. ఆ తర్వాత మిర్చి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ అండ్ మిర్చి ఆ రెండు కట్ చేసుకోవాలి. ఆ రెండు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిర్చీలు కట్ చేసి అక్కడ గిన్నెలోకి తీసుకున్నాం. ఇంకా రెడీ అయిపోయినాయి. కొంచెం కరివేపాకు అయితే తీసుకొని పక్కన పెట్టినాం. చూడండి ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా దింపేసి మళ్ళీ ఒక గంజు పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ ఎంత సరిపోతుందని చూస్తున్నాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇక జీలకర్ర వేసుకోవాలి. మేము జీలకర్ర ఒకటే వేసుకుంటాం, ఇంకేం వేసుకోము. జీలకర్ర అట్లా వేడైన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక పచ్చిమిర్చి అయిన తర్వాత అన్నీ వేసేసుకున్నాను. నూనె కాగిపోయింది కదా, వేసిన తర్వాత ఒకసారి గంట పెట్టి కలుపుతున్నాం అన్నమాట. ఎట్లా ఉంది, ఎట్లా వస్తుంది అని చెప్పేసి కలిపిన తర్వాత అందులో కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అల్లం యాడ్ చేస్తున్నాం. అల్లం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి కాసేపు ఆగాలన్నమాట. అట్లా ఉడుకుతుంది. మూత పెట్టాలి, బట్ నేను అది చూపించలేదు మీకు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత కాసేపు ఆగేసి నెక్స్ట్ మనం వంకాయలను వేసుకోవాలి. చూడండి అది ఇట్లా ఉడుకుతుంది కదా, ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం వంకాయల్ని ఇంకా చూడండి కింద మాడిపోతుంది. కట్టెలు కదా, అది గ్యాస్ కాదు కదా చిన్నగా పెట్టుకోవడానికి. ఇంకా దాని తర్వాత అయితే మనం వంకాయలను యాడ్ చేస్తున్నాం. చూడండి యాడ్ చేసేసి వంకాయలు ఇంకా ఒకసారి కలుపుకోవాలన్నమాట. వంకాయలు యాడ్ చేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద చేస్తే మాత్రం రుచి మాత్రం ఏకదమ్ ఉంటుందండి. ఇంకా కొంచెం ఉడుకుతుంది కదా, ఇంకా ఉడికేసింది ఆల్మోస్ట్. లాస్ట్లో మసాలా యాడ్ చేయాలి. కొత్తిమీర ఇట్లా ఏం లేదండి, అందుకే మసాలా యాడ్ చేసాం. మీరు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక కట్టెల పొయ్యి మీద కదా, ఇంకా పల్లెటూరు కదా, కొత్తిమీర అవి ఇవి ఏం దొరకవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చారు కోసం అని చెప్పేసి మిరపకాయలు కాల్చుతున్నాం అదే పొయ్యిలో నిప్పుకల్ల మీద. ఇంకా అందులో రోల్లో వేసేసి కొంచెం వెల్లుల్లి, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసేసి దాన్ని మంచిగా దంచుతున్నాం. ఇది మా స్టైల్లో అన్నమాట. మేము ఎట్లా చేస్తామనేది చెప్పడానికి ఇది చూపిస్తున్నా. ఇక మొత్తం దంచడం అయిపోయిన తర్వాత మంచిగా రుబ్బుకొని దాన్ని చేత్తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆ పొయ్యిని మళ్ళీ కట్టెలు ఊదేసి మళ్ళీ ఒక బౌల్ ఒక గంజు పెట్టుకోవాలన్నమాట. అక్కడ వంకాయ కూర పక్కన పెట్టేసినాం కనిపిస్తుంది కదా, మళ్ళీ ఒక గంజు పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని మళ్ళీ జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా కరివేపాకు వేసుకున్నాం మనం. కరివేపాకు వేసుకొని ఇందాక మనం నూరుకొని పెట్టుకున్న మిర్చి, వెల్లుల్లి ముద్ద అది వేసుకొని కొంచెం సేపు ఇట్లా కలపాలి ఆయిల్లో. కలిపేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా కలర్ చేంజ్ అయిన తర్వాత నార్మల్ చింతపండునే అందులో నీళ్ళు వేసేసుకొని అందులో ఏం వేయద్దు, నార్మల్ చింతపండులో రైస్. దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు
వంకాయ చారు ఈ 2 రెడీ అయిపోయినాయి. చూడండి చారు ఆ పొయ్యి మీద ఉంది. ఇక లాస్ట్‌లో మనమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే కర్రీ రెడీ అయిపోయింది.